నమ్మకం అమ్మ లాంటిది. మా మీద మీ నమ్మకం మిమ్మల్ని తప్పకుండా అమ్మని చేస్తుంది. నేడు ఎంతో మంది మా మీద నమ్మకంతో అమ్మాయారు. మీకోసం అమ్మతనం ఎదురు చూస్తుంది. వివరాలకు సంప్రదించండి. కిరణ్ ఇన్ఫర్టిలిటీ సెంటర్, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ. జై శ్రీరామ్. ప్రేక్షకులకు స్వాగతం. 2026 మార్చి మాసంలో ద్వాదశ రాశి వాళ్ళ మాస ఫలితాలు. ఈ ఒక మాసంలో గ్రహ సంచారాన్ని గమనిద్దాం. రాహు కుంభంలో సంచారం, కేతు సింహరాశిలో సంచారం, శని మీనంలో సంచారం, గురువు గారు వక్రించి మిథునంలో సంచారం చేస్తున్నారు. అయితే ఈ ఒక మాసంలో మార్చి 11వ తేదీ నుంచి ఆయన వక్రత్యాగం చేస్తున్నారు. అలానే సూర్యుడు మార్చి 15వ తేదీ వరకు ఆయన కుంభంలో సంచారం, మార్చి 15వ తేదీ ఆయన కుంభం నుంచి మీనరాశిలోకి ప్రవేశిస్తున్నారు. ఇక శుక్రుడు మార్చి 2వ తేదీ కుంభం నుంచి మీనంలోకి ప్రవేశిస్తున్నారు. ఇక కుజుడు ఈ మాసమంతా కూడా కుంభరాశిలో సంచారం చేస్తున్నారు. ఇక బుధుడు ఈ ఒక మాసంలో అంటే మార్చి 1వ తేదీ నుంచి మార్చి 21వ తేదీ వరకు కూడా ఆయన వక్రించి కుంభరాశిలో సంచారం చేస్తున్నారు. మార్చి 21వ తేదీ ఆయన వక్రత్యాగం చేస్తున్నారు. ఈ గ్రహ సంచారాన్ని బట్టి ద్వాదశ రాశి వాళ్ళకి అంటే మేషాది 12 రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు చూసుకుంటూ వెళ్దాం. ముఖ్యంగా ప్రేక్షకులకు ఒక చిన్న సజెషన్ అండి. ఈ గోచార ఫలితాలు మనము చెప్పుకుంటున్నాం. ఈ గోచార ఫలితాలు అనేవి గ్రహాల రాశి మార్పులని బట్టి మనం ఈ రాశి వాళ్ళకి ఇలాంటి ఫలితాలు అనేది చెప్పుకోవడం జరుగుతుంది. అయితే గోచారంలో గ్రహాలు మనకి ఒక రాశి నుంచి ఇంకొక రాశికి వెళ్తూ ఉంటారు. రాహుతో కలుస్తుంటారు, శనితో కలుస్తూ ఉంటారు. అలానే గ్రహణం కూడా వస్తూ ఉంటుంది. సో ఇది నిత్యం జరిగే ప్రాసెస్ ఇది. అయితే ఈ గోచారంలో అంగారక యోగము, మీరు తమ్నెల్ చూస్తూ ఉంటారు, అంగారక యోగము, బుధాదిత్య యోగము, ఈ రాశుల వాళ్ళకి ఈ ఒక మాసంలో బుధాదిత్య యోగము, అలానే ఈ రాశుల వాళ్ళకి అంగారక యోగము. ఈ రాశుల వాళ్ళు ఈ ఒక సంవత్సరం వాళ్ళ జీవితమే ఇంకా అంతా అయిపోతుంది, లేదా కోట్లు సంపాదిస్తారు. అలానే ఈ రాశుల వాళ్ళకి మహాలక్ష్మి యోగం పట్టబోతుంది. ఇలాంటి తమ్నెల్ మీరు చూస్తూ ఉంటారు. ఇవి కేవలం వాళ్ళ వ్యూస్ పెంచుకోవడానికి మాత్రమే చేస్తున్న ఒక ప్రయత్నము. ఎవరు కూడా వాస్తవాన్ని చెప్పట్లేదు. గోచారంలో అలా రూచక యోగం కానీ, మహాలక్ష్మి యోగం కానీ, బుధాదిత్య యోగం కానీ, గజకేసరి యోగం కానీ ఇవన్నీ ఏది వర్తించవు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. మీ జాతక రీత్యా ఏ గ్రహాలు ఎక్కడెక్కడ స్థానాలను బట్టి ఉంటారో, ఆ గ్రహ దశలు ఏవి జరుగుతూ ఉంటాయో వాటికి సంబంధించిన ఫలితాలే మీరు చూస్తూ ఉంటారు. మరి ఎందుకండి రాశి ఫలితాలు చెప్పుకోవడము అంటే, చూడండి, ఇప్పుడు కుజ మహాదశ ఎవరికైనా జరుగుతూ ఉంటుందని తెలుసుకుందాం. ఒక ఎగ్జాంపుల్, కుజ మహాదశ ఎవరికో ఒక వ్యక్తి జాతకంలో జరుగుతూ ఉంది. ఇప్పుడు కుజుడు గోచారంలో ఎక్కడికి వెళ్తున్నాడు? రాహుతో కలుస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు ఈ ఒక మాసంలో కుంభరాశిలో కుజుడు రాహుతో కలుస్తున్నాడు. కాబట్టి ఈ సమయంలో వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి. కుజ మహాదశ జరుగుతూ ఉంటుంది, రాహుతో కలుస్తున్నాడు. సో ఈ అపాయకారి వృత్తి ఎవరైతే చేస్తూ ఉంటారో, మిషనరీ ఎక్విప్మెంట్స్ లో పనిచేసే వాళ్ళు, డ్రైవర్స్ కావచ్చు, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ లో కావచ్చు, అలానే పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్న వ్యక్తులు కావచ్చు. సో అలాంటి వాళ్ళు చాలా కేర్ తీసుకోవాలి. ఇప్పుడు శుక్ర మహాదశ ఎవరికైనా జరుగుతూ ఉంటుందని తెలుసుకుందాం. శుక్ర మహాదశ ఎవరికొకరికి జరుగుతూ ఉంటుందని అనుకుందాం. శుక్రుడు ఇప్పుడు మీనరాశిలో ఈ ఒక మాసంలో మీనరాశికి వెళ్ళి సంచారం చేస్తూ ఉంటాడు. మీనరాశి ఉచ్చస్థానము. సో వాళ్ళకి శుక్ర మహాదశ జరుగుతూ ఉంది. వాళ్ళ జాతకరీత్యా శుక్రుడు ఏ స్థానంలో అయినా ఉండనివ్వచ్చు. బట్ ఈ మాసంలో ఆయన మీనరాశిలో సంచారం చేస్తున్నాడు. కాబట్టి
కొంచెం శుక్రుడు ఈ జాతకులకు కొంచెం యోగిస్తాడు. శుక్రదశ జరుగుతూ ఉంటుంది. వాళ్ళు ఎక్కడెక్కడ ఏ స్థానాలకి వెళ్తూ ఉంటారో ఆ స్థానాలకి బట్టి ఫలితాలు అనేది వాళ్ళకి మిశ్రమంగా ఉంటుందా లేదా చాలా యోగించే విధానంగా ముందుకు సాగుతుందా అది మనకు అర్థమవుతుంది. సో గోచారంలో అలాంటివి ఏది వర్తించదు. సో ఇది అర్థం చేసుకోండి. అలానే ప్రతి దానికి హోమాలు ఉంగరాలు వేసుకుంటే మన జాతకాలు మారిపోతాయి, మన కర్మ తగ్గుతుంది. దిస్ ఈస్ కంప్లీట్లీ ఫేక్ సెంటెన్స్. ఎంతసేపటికి కూడా మన జాతక రీత్యా ఉన్న గ్రహ దోషాలకి మనమే స్వతహా కష్టపడి ప్రయత్నపూర్వకంగా కొన్ని పరిహారాలు రోజు పాటిస్తూ వెళ్తే చాలండి, ఇంకా వేరే అవసరం లేదు. అంతెందుకండి, ఓం నమ శివాయ నమ శివాయ రోజు పొద్దున్నే 1000 సార్లు చదువుకోండి చాలు, ఇంకా మీకు వేరే అవసరం లేదు. సో గోచారంలో బుధాదిత్య యోగము, మహాలక్ష్మి యోగము ఇవన్నీ ఉండవు, వర్తించవు. దీన్ని గుర్తించండి. ఇది ఫ్యాక్ట్. జాతక రీత్యా ఉంటే అది మీకు వర్తిస్తుంది. ఒక రాశిలో లక్షల మంది ఉంటారు, అందరికీ ఒకేలాగా ఫలితాలు కూడా ఉండవు. సో కొంచెం ఇది అర్థం చేసుకోవడానికి ప్రయత్నాలు చేయండి. వాస్తవాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓ ఇది అంతే, అవసరం లేదు. జ్యోతిష్యంలోనే ఎక్కువ దాంట్లోనే కాన్సన్ట్రేషన్ పెట్టి దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెడుతూ దాంట్లోనే మునిగిపోకండి. ప్రతిదాన్ని కూడా పరీక్షించి మీరు ముందుకు సాగండి. ఒక టెస్ట్ పెట్టండి, ఇది కరెక్టా రాంగ్ అని. ఇక ఒక రాశి గురించి మనము తెలుసుకుంటూ వెళ్దాం. 2026 మార్చి మాసంలో వృశ్చిక రాశి వాళ్ళ ఫలాఫలాలు. ముఖ్యంగా ఈ మార్చి మాసంలో వృశ్చిక రాశి వాళ్ళకి అనుకూలించే గ్రహాల సంఖ్య కన్నా ప్రతికూలించే గ్రహాల సంఖ్యనే ఎక్కువగా ఉంది. ఈ మార్చి 11వ తేదీ గురువు గారు వక్రత్యాగం చేస్తున్నారు. వృశ్చిక రాశి వాళ్ళకి గత కొన్ని నెలలుగా అష్టమ స్థానంలో గురువు గారు వక్రించి సంచారం చేస్తూ దీర్ఘకాలికంగా ఆరోగ్యరీత్యా ఇబ్బందులు, ఆర్థిక విషయాల ఇబ్బందులు, కుటుంబ రీత్యా మాట పట్టింపు లాంటివి మీరు అనుభవిస్తూ వస్తున్నారు. అయితే ఈ ఒక మాసం నుంచి అవన్నీ కూడా తగ్గుముఖమయ్యే సూచనలు ఉంటాయి. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు కావచ్చు, దీర్ఘకాలికంగా ఆర్థిక సమస్యలు కావచ్చు, దీర్ఘకాలికంగా కౌటుంబిక సమస్యలు కావచ్చు, అవన్నీ కూడా తగ్గుముఖమయ్యే సూచనలు ఉంటాయి. ముఖ్యంగా చతుర్థ కేంద్ర స్థానాలలో సూర్య రాహుల కలయిక, సూర్య రాహు, అలానే ముఖ్యంగా కుజుడు కూడా మనకి ఈ ఒక మాసం నుంచి చతుర్థ స్థానంలో సంచారం చేస్తున్నారు. అందులోన ఈ ఒక మాసంలో బుధుడు వక్రించి సంచారం చేస్తున్నారు చతుర్థ స్థానంలో. ఇక్కడ ఇంటికి సంబంధించిన విషయాలలో ఇల్లు కొనుగోలు చేయాలి, లేదా ఇల్లు అమ్మాలి, లేదా సైట్ కొనుగోలు చేయాలి, లేదా సైట్ అమ్మాలి, లేదా ఉన్న వాహనాన్ని అమ్మేసి కొత్త వాహనాన్ని కొనుక్కోవాలి. వీటికన్నటికీ కూడా ఇది సరైన సమయం కాదు. సెకండ్ హ్యాండ్స్ వాహనాల్ని కొనుగోలు చేసి నష్టాలు పోవడం లాంటిది, లేదా మీరు ఎక్కడో ఒక చోటు ప్రయాణానికి బయలుదేరుతారు మీ వెహికల్ తీసుకొని, అక్కడ మళ్ళీ ఎక్కడో ఒక చోటు ఇబ్బందులకి గురయ్యే సూచనలు, అంటే వాహనానికి ఏదైనా ఇబ్బందులు వచ్చే సూచనలు, అక్కడికక్కడే ఆగిపోవడము, మళ్ళీ అక్కడ డబ్బులు ఎక్కువ పెట్టాల్సిన ప్రమేయం ఏర్పడము. సో ఇలాంటి సూచనలు ఎక్కువగా ఉంటాయి. అలానే వృద్ధులు ఎవరైతే ఉంటున్నారో 60 సంవత్సరాల పైన ఉన్న వృద్ధులు ఎవరైతే ఉంటున్నారో, స్త్రీ పురుషులు ఇద్దరు కూడా వృద్ధులు, జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నం చేయండి. నడుస్తున్నానండి, వాక్ చేస్తూ ఉన్నాను, సడన్ గా కిందకి పడ్డాను, ఇలాంటివి వింటూ ఉంటాం మనము, బికాజ్ ఆఫ్ ఇలాంటి గ్రహస్థితులు ఏర్పడినప్పుడే. అలానే ఇంట్లో కరెంట్ రిపేర్ వచ్చింది, ఎలక్ట్రికల్ రిపేర్ వచ్చింది, గీజర్ ఆన్ అవ్వట్లేదు, లేదా ఫ్రిడ్జ్ ఏదో ప్రాబ్లం వచ్చింది, టీవీ ఏదో ప్రాబ్లం వచ్చింది అని మీ అంతకు మీరే వెళ్ళి దాన్ని రిపేర్ చేస్తానని వెళ్ళకండి. ఎందుకంటే కుజ రాహులు, సూర్య రాహులు, బుధ రాహులు ఇలాంటి గ్రహస్థితులు చతుర్థ కేంద్ర స్థానాలు వచ్చినప్పుడు ఏదైనా ప్రమాదాలు జరిగే సూచనలు ఉంటాయి. కాబట్టి వాటి విషయాలలో జాగ్రత్తలు తీసుకోండి. ఇంటి నుంచి బయలుదేరుతున్నానండి, ఎక్కడో వెళ్ళాలి, ఎక్కడో ప్రయాణం అవుతున్నాను, వాహనాన్ని 1-2 సార్లు చెక్ చేసుకోండి. అలానే సెకండ్ హ్యాండ్స్ వాహనం కొనుగోలు చేయడం లాంటిది,
లేదా ఇల్లు అమ్మాలి, ఇల్లు కొనుగోలు చేయాలి, వాళ్ళు రేటు తక్కువ చెప్పారు, ఆ ఇల్లు కొనుగోలు చేసేద్దాం, ఇలాంటివన్నీ దుస్సాహసాలు చేయకండి. ఎందుకంటే వాటి నుంచి మీకు తీవ్ర నష్టాలు వచ్చే సూచనలే ఉండబోతున్నాయి. అలానే ఇన్వెస్ట్మెంట్ విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోండి. ఈ చతుర్థ కేంద్ర స్థానాలలో ఇలాంటి గ్రహస్థితులు ఏర్పడినప్పుడు ఎందుకు కోపం వస్తుందో తెలియదండి. కోపడుతూ ఉంటాం, చికాకులు, ఇంట్లో ఫ్రస్ట్రేషన్, బయట ఉన్న ఒత్తిడులని ఇంట్లో చూపిస్తూ ఉంటారు, ఇంట్లో గొడవలు, తల్లి ఆరోగ్యం విషయంలో ఇబ్బందులు, తల్లితో విభేదాలు, తల్లితో గొడవలు. సో ఇలాంటివన్నీ ఉండే ఆస్కారాలు ఉంటాయండి. అలానే మైండ్లో ఏదో ఒకటి నెగిటివ్ ఆలోచనలు, నెగిటివ్ వ్యక్తులతో కలయికలు జరపాలనిపించడము, ఇలాంటివి కూడా వచ్చే సూచనలు ఉంటాయి. బట్ ఎవరైతే జాబ్ కోసం ప్రయత్నం చేస్తున్నారో నిరుద్యోగులు, వాళ్ళకి జాబ్ అందే అవకాశాలు కూడా ఉంటాయి. అంటే వృశ్చిక రాశి వాళ్ళకి గత కొన్ని నెలలుగా ఉన్న దీర్ఘకాలికంగా ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి, కుటుంబంలో ఉన్న మాట పట్టింపులు తగ్గుతాయి, ఆర్థిక విషయాల్లో ఆ ఇబ్బందులు కొంచెం తగ్గుతాయి. బట్ చతుర్థ కేంద్ర స్థానాలు ఇలాంటి గ్రహస్థితులు ఏర్పడుతున్నాయి కాబట్టి ఒత్తిడి రాకుండా చూసుకోవాలి. తెలియని విషయాలలో వాటిలో మీరు జోక్యం చేసుకోకుండా ఉంటే మంచిది. వాహనం విషయంలో జాగ్రత్త, అది అమ్మాలి, ఇది అమ్మాలి, ఇవన్నీ కూడా ఈ సరైన సమయం కాదు ఇది. మొత్తానికి వృశ్చిక రాశి వాళ్ళు తప్పనిసరిగా ప్రతిరోజు కూడా లక్ష్మీనారాయణ ఆరాధన చేసుకోవడము, ప్రతిరోజు కూడా ఎరుపు రంగుల పూలతో ఆంజనేయ స్వామి వారిని పూజించుకోవడము, అలానే హనుమాన్ చాలీస, అలానే ముఖ్యంగా కాళికా అమ్మవారిని పూజించుకోవడము చాలా మంచిది. ఎవరైతే ఈ వీడియోని చూస్తున్న